అంటే నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట ఆశ్రదకరమని సామెతలు 10:7లో ఉంది వాక్యం కదా. నీతిమంతులని జ్ఞాపకం చేసుకునుట ఆశ్రదకరం అంటే వారిని మనము స్మరించుకునుట, వారిని మనం జ్ఞాపకం చేసుకుంటా మనకు కూడా ఆశ్రదకరం అంట. ఎందుకు నీతిమంతులు అంటే మరి వారు మరి దేన్ని ఆశించేవారు కదా ఆ రోజుల్లో. మరి దేన్ని కూడా మరి అవమానంగా మాట్లాడేవారు కాదు. వాళ్ళ ఓర్పు, వారి సహనము, వారి కష్టం చాలా విలువైంది. కాబట్టి ఈ రోజు నాకు జ్ఞాపకం చేసుకుంటున్నాము. అంతేకాదు యెషయా 57లో కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే యెషయా 57 మరి 57:1లో కూడా వాక్యం ఏం చెప్తుందంటే నీతిమంతులు నశించుట చూసి ఎవడును దానిని మనసున పెట్టడు, భక్తులైన వారిని తీసుకొని పోబడుతున్నాను, కీడు చూడకుండా నీతిమంతులు కొనుక్కోబడుతున్నారని మరి మరి ఆయనకి ఇష్టమైంది ఎవరిని తీసుకుపోతున్నాడండి. ఫస్ట్ పాయింట్ ఏంటి? నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరము. రెండో పాయింట్ ఏంటి? ఈ లోకపు శ్రమలు చూడకుండా నీతిమంతులను నేను కొనుక్కోబడుతున్నాను, నేను తీసుకుంటున్నాను అని వాక్యం వస్తుంది. ఎందుకంటే మీరు ఎంతవరకు శ్రమ పడ్డారమ్మా, చాలు మీరు నా రాజ్యంలో ఉండాలని ఆయనే తీసుకుంటాడంట. మూడవదిగా ప్రకటన గ్రంథంలో ఏం చెప్తుందంటే 14లో మరి మనం అంటాం ఇహలోకముగా మరి మరణిస్తే మరి చనిపోయారని మనం ఎంతగానో ఏడుస్తాము, ఎంతగానో బాధపడతాం, ఎంతగానో బెంగలు పెట్టుకుంటాం. అయితే ఈ లోక మరణం ఏంటంటే ఆ శరీరమే కుళ్ళిపోతుంది అంతే సమాధిలో, కానీ ఆత్మ దేవుని యొద్ద ఉంటుంది. అదే చెప్తుంది వాక్యము. మరి యొక్క ప్రకటన 14:14లో ఏం చెప్తుందంటే 14:13 చదువమ్మా, తీసావా? అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. చాలా మంది అంటారు కదా నీ క్రియలు నీ వెంట వస్తాయి, నీ క్రియలు నీతి క్రియలు అయితే నీ నీతి క్రియలు నీ వెంట వస్తాయి, సెంట క్రియలు అయితే సెంట వస్తాయి. అలాగే నువ్వు సెడ్డు మరి విత్తనాలు పుచ్చులు సచ్చులు విత్తితే అదే పంటకు వస్తావు, నువ్వు మంచి విత్తనాలు విత్తితే మంచి పంటకు వస్తావని వాక్యములు అంటారు. చాలా మంది సేవకులు మనం హెచ్చరిస్తారు. అయితే ఇక్కడ ప్రభువునందు మృతులు ధన్యులని. ఎందుకంటే శరీరం కాదు ఆత్మ శరీరం మృతి పొందింది, ఆత్మ దేవుని రాజ్యంలో ఉంది. కాబట్టి ఈ యొక్క మరి ప్రకటన గ్రంథం 14:13లో మరి రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే కదా, వారు తమ ప్రయాసము మాని విశ్రాంతి పొందుటకు వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నది. వారి పడ్డ శ్రమ